శ్రీ మహాగణపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం, శుభ మధ్యాహ్నం. ఇవాళ నిజంగా మన ఆంధ్ర విశ్వవిద్యాలయం గురువులు పాదస్పర్శతో పావనం చెందింది. వచ్చిన గురువులందరికీ మనందరం కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు, చాలా చాలా ధన్యవాదాలు. నిజంగా నేను దీన్ని ఒక బిగినింగ్ గా చూస్తాను. ఇది జస్ట్ ఒక గణపతి పూజలాగా విఘ్నాలన్నీ తొలగించడానికి మిమ్మల్ని మేము పిలిచినట్టుగా ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము. సెంటర్ ఫర్ ఇమోషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సెంటర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. మేము గత 1.5 year స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డ్ అనే ఒక బిరుదు చాలా మంది గురువులకి ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా బ్రహ్మశ్రీ బంగారే శర్మ గారు, మాడుగుల నాగఫణి శర్మ గారు, అలాగే బద్దిపతి పద్మాకర్ గారు, ఇలా వీళ్ళందరికీ ఇచ్చాము. వీళ్ళందరికీ మేము ఇవ్వగలిగామంటే మా వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎవరంటే ప్రిన్సిపల్ గారు, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్ ఏ నరసింహారావు గారు. నిజంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక స్పిరిచువల్ ఎన్వైరన్మెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో దోహదపడుతున్నారు. స్పిరిచువాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ హోలిస్టిక్ డెవలప్మెంట్కి అని ఒక నినాదం పట్టుకుని ప్రిన్సిపల్ గారు నిజంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మేము చేసే ప్రతి కార్యక్రమంలోనూ సహకరిస్తున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫంక్షన్ అయిన మన ప్రిన్సిపల్ గారికి మనం ఆహ్వానాన్ని తెలుపుదాం కరతాళ ధ్వనులతో. ప్రొఫెసర్ ఏ నరసింహారావు గారు ఫ్యూచర్ లో వైస్ ఛాన్సలర్ కూడా అవుతారని నేను చాలా స్ట్రాంగ్ గా భావిస్తున్నాను. మన ముందున్న గురువర్యులు శ్రీ 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 డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరీజీకి స్వాగతం, సుస్వాగతం. గురువు గారు ఉజ్జయిని నుంచి వచ్చారు. గురువు గారికి మేము ఇసోటెరిక్ అండర్స్టాండింగ్, సనాతన ధర్మ అంటే మనం జనరల్ గా చాలా మంది యంగ్స్టర్స్ కి సనాతన ధర్మ అలాగే అఘోరీ పద్ధతి చాలా మందికి తెలియదు. ఒక ఇసోటెరిక్ మీనింగ్, ఒక దాంట్లో ఉన్న సింబాలిజం ని అట్టిబండు ఒలిచిపెట్టినట్టు పెట్టి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరినీ చైతన్యవంతుల్ని చేస్తున్న గురువు గారికి నా పాదాభివందనాలు. మన ముందున్న గురువు గారు అందరికీ సుపరిచితులు, యూట్యూబ్ స్టార్ మన గురువు పళని స్వామి గారు. స్వామి గారికి ఆయన సాత్విక్ ఫుడ్, సాత్విక్ కల్నరీ డిలైట్స్ కి, మోటివేషన్ కి ఈ స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇవ్వడం జరుగుతోంది. మన ముందున్న అఘోరీ స్వామి గురు రాజా స్వామి అఘోరీ గారికి కరతాళ ధ్వనులతో మనం స్వాగతం పలుకుదాం. స్వామి ట్రెడిషనల్ మిస్టిసిజం అనే ఒక కేటగిరీలో స్వామి వారికి మేము అవార్డు ఇవ్వడం జరుగుతోంది. స్వామివారు హైదరాబాద్ నుంచి వచ్చారు. గట్కేశ్వర్లో ఆయనకి ఒక మంచి మందిరం ఉంది, కాళీమాత మందిరం. నిజంగా అమ్మవారే వచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది. చాలా చాలా సంతోషం స్వామి, నిజంగా మా ఆహ్వానాన్ని మన్నించినందుకు. ఇద్దరు గురువులు ఉన్నారు. వీళ్ళిద్దరూ నాకు పర్సనల్ గురువులు. అందులో ముఖ్యంగా డాక్టర్ కేఎన్ఆర్ తేజస్వి గారు. ఈయన క్వాంటమ్ ఫిజిక్స్ లో పిహెచ్డి చేయడమే కాకుండా ఈయన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ని డిసెమినేట్ చేస్తున్నారు. ఐర్లాండ్ లో పిహెచ్డి పట్టా పొంది ఐఐటిలో మాస్టర్స్ చేసి స్పిరిచువాలిటీలోకి రావడం అనేది నిజంగా చాలా మంది యువతకి స్ఫూర్తిదాయకం అని మనం తెలుసుకోవాలి. డాక్టర్ సందీప్ తాతా గారు, ఈయన మన ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంటే. ఆంధ్ర యూనివర్సిటీలోనే పిహెచ్డి పట్టా పొందారు. అలాగే ఆయన ఎన్నో అవధానాలు చేశారు. చాలా మంది యువతకి ఆయన స్ఫూర్తిదాయకం. నిజంగా వీళ్ళిద్దరికీ కరతాళ ధ్వనులతో మనం స్వాగతం పలుకుదాం. నా పేరు డాక్టర్ చెల్లా కృష్ణవీర్ అభిషేక్. నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా గత 10 సంవత్సరాలుగా ఉన్నాను. ముందు సాఫ్ట్ స్కిల్స్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంతవరకే అనుకున్నాను. మన ఇంటెలిజెన్స్కి దోహదపడే సాఫ్ట్ స్కిల్స్ మనలో ఉన్న కాంపిటెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని నేను అనుకునేవాడిని. ఒక ఇంటెలిజెన్స్ చుట్టూరా తిరిగే ఒక భోగిలా ఉండే నేను
ఒక ఇమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకున్న ఒక రోగిగా మారి ఒక స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ని పరిశీలించిన యోగిగా మారాను. మన జీవితంలో ఏదైనా ఒక మార్పు రావాలంటే ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్ అనేది జరగాలి. నా లైఫ్లో ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ స్ట్రాంగ్ ఇన్సిడెంట్ అనేది నన్ను ఆధ్యాత్మిక రంగంలోకి తీసుకొచ్చింది. నేను టీచ్ చేసే సాఫ్ట్ స్కిల్స్లో నేను స్పిరిచువాలిటీని కూడా జోడించి టీచ్ చేయడం జరిగింది. ఎందుకంటే స్పిరిచువాలిటీ ఒక వాల్యూ, దాన్ని నేను తెలుసుకున్నాను. అంబిషన్స్ మర్చిపోండి, ఇంటి నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితికి వచ్చాను. ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేది నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏంటి ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే, ఇంకా నాకు డేట్ కూడా గుర్తుంది, May 21. ఆ జీవితం అయిపోయింది, ఇవాళతో ముగింపు కాటు పడుతోంది అనుకున్న టైంలో ఇంకా యాంగ్జైటీ, ప్యానిక్ వచ్చి నాకు తెలిసిపోతుంది అనమాట, నా బాడీ ఇట్స్ గివింగ్ అప్. ఐ థాట్ దట్స్ మై లాస్ట్. జీవితం మీద నా పర్స్పెక్టివ్ పూర్తిగా మారిపోయిన రోజు. ఏం జరిగింది అంటే, నిద్రలో ఒక అమ్మవారు, ఆ అమ్మవారు ఒక చారియట్ రైడ్ చేస్తున్నారు. సూర్యనారాయణ మూర్తి స్వామి వారు ఒక చారియట్, ఒక రథం ఎలాగ రైడ్ చేస్తారో అలాగా ఒక అమ్మవారు కాళీ రూపంలో ఉన్నారు. కాళీ అమ్మవారిలాగే ఉన్నారు. కానీ ఆ చారియట్ ముందుకు తీసుకెళ్లేది గుర్రాలు కాదు, శునకాలు. 7 శునకాలు ఉన్నాయి. అమ్మవారు నా వైపుగా వస్తున్నారు. శునక రూపంలో స్పృహ కోల్పోయి ఉన్నారు. అమ్మవారు వచ్చి నా మీద నీళ్లు చిలకరించి నన్ను నిమిరి నాకు మజ్జిగ ఇచ్చారు. బట్ నేనైతే విజన్గానే భావిస్తాను. ఆ నిద్ర నుంచి లేచాక నా రోగం పూర్తిగా పోయిందేమో అనే ఫీలింగ్లో ఉన్నాను. అంటే రోగం ఉంది, కానీ దీన్ని నేను అధిగమించగలను ఒక ధైర్యం, ఒక స్థైర్యం నా జీవితంలోకి వచ్చింది. అప్పటి నుంచి శునకాలకి నేను బిస్కెట్లైనా అన్నమైనా పెట్టడం మొదలుపెట్టాను. వాటిని పెట్టే కొద్దీ నాలో ఏంటంటే ఒక ఆనందం, ఒక తెలియని ఆనందం. ఆ ఆనందం ఏంటంటే నాలో నా హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేయడం స్టార్ట్ చేసింది. డిస్ఫేజియా అంటే అన్నం తినలేకపోవడం. నా జీవితంలో నేను 3 సంవత్సరాలు భోజనం చేయలేదు. ఆ పరిస్థితి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, బ్రింగుట కష్టమైన నిజాల్ని మనం ఎలాగ అరిగించుకోవాలి. హార్డ్ టు స్వాలో ట్రూత్స్ ఆఫ్ లైఫ్. హార్డ్ టు స్వాలో ట్రూత్స్ ఆఫ్ లైఫ్ని తెలుసుకోగలిగితే మనం వీరుడు అవుతాం. మనం పరిగెట్టే ఈ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్లన్నీ తాత్కాలికమైన టెంపరీ హ్యాపీనెస్ తప్ప పర్మనెంట్ హ్యాపీనెస్ కాదు. ఒక వీరుడు అవ్వాలంటే ఫస్ట్ అమ్మవారు భక్తుడు అవ్వాలన్నా మింగుట కష్టమైన నిజాల్ని మనం అరిగించుకోగలగాలి. అమ్మవారు కృష్ణవర్ణంలో ఉన్నారు. కృషి అంటే ఈ భూమి, మన బాడీ. అంటే ఈ బాడీ కాదు, సచ్చిత్ ఆనందం, సత్యం చైతన్యం ఆనందం. అది బాడీ కాదు, మైండ్ కాదు. ఎందుకంటే బాడీ మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు మనం ఫోటో చూసుకుంటే, పెద్దయ్యాక ఫోటో చూసుకుంటే అసలు పొంతనే ఉండదు. ఇందాక మన మానసిక స్థితి ఇప్పుడు మానసిక స్థితికి పొంతనే ఉండదు. సడన్గా కోపంగా ఉంటాం, సడన్గా ఆనందంగా ఉంటాం. సో మనసు కాదు, శరీరం కాదు, ఏమిటి? ఆత్మ, డెత్లెస్ సోల్. ఈ డెత్లెస్ సోల్ కానీ మనం తెలుసుకుంటే దీనికి మృత్యుం చేయడం, మనందరం మృత్యుం చేయడమే. మన ఆత్మకి చావే లేదు. ఈ చావే లేని ఆత్మని చెప్పేదే, తెలిపేదే కృష్ణ. భగవద్గీతలో కూడా అదే చెప్పారు. ఈ కృష్ణతత్వం అనేది మనలో ఉన్న భయాలని పోగొడుతుంది. ఏదైతే ఫియర్స్ ఉన్నాయో మన జీవితంలో, మన 99% విషయాలు ఎందుకు సాధించలేకపోతున్నామంటే భయాలు వల్లే. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ని నేను లింక్ చేసుకుని అమ్మవారు చల్లారుస్తారు. ఏం చల్లారుస్తారు అమ్మవారు అంటే మనలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నింటినీ చల్లారుస్తారు. మన అరిషడ్ వర్గాలని చల్లారుస్తారు. అంటే నా బ్రెత్ అనేది ఇంతవరకే, ఈ చెస్ట్ వరకే, ఈ లంగ్స్ వరకే అనుకున్నాను. కానీ నేను విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈశావాస్యం ఇదం సర్వం అన్నప్పుడు నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఆ మైండ్ సెట్తో ఉంటాను. బయట ఉన్న శత్రువుల నుంచి నరసింహస్వామి రక్షిస్తే అంత శత్రువుల నుంచి కాలభైరవుడు రక్షిస్తాం. అమ్మవారికి మనం విగ్రహానికి అభిషేకం చేస్తాం. మనలో ఉన్న మంచి గుణాలని అభిషేకిస్తాం. ప్రేమ, లవ్, సర్వీస్, గ్రాటిట్యూడ్, రెస్పెక్ట్. ఈ యాటిట్యూడ్తో కానీ మనం పూజ చేయగలిగితే, ఎందుకంటే మన షోడశోపచార పూజలు కూడా ఒక పర్సనల్ గాడ్తో మనం కనెక్ట్ అయ్యి ఒక
ఒక ప్రాక్టికల్ ఎన్వైరన్మెంట్. అమ్మవారు భైరవ కాళి, శునకాలు ఉన్నారు, అమ్మవారు కాళీ రూపంలో ఉన్నారు. నేను భైరవ కాళి అన్నాను. అలాగే ఇంగ్లీష్లో సంస్కృతం ఇంగ్లీష్ మిక్స్ చేసి పైడాగ్ మాతృచ్, గురుగారు అడిగారు పైడాగ్ మాతృచ్ అంటే ఏమిటి అని. ఆ దిక్కు మొక్కు లేని కుక్కలకి తల్లి. కుక్కలు ట్రైనింగ్ ఇచ్చే ముందు ఎలా ఉంటాయి, ట్రైనింగ్ ఇచ్చాక ఎలా ఉంటాయి. మనలో ఉన్న వీరుడు, అలాగే మనలో ఉన్న కృష్ణతత్వం, నెగటివ్ క్వాలిటీస్ని చల్లార్చడం, పాజిటివ్ క్వాలిటీస్ని అభిషేకించడం, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మనం ట్రైన్ అయ్యి ఒక ట్రైన్డ్ డాగ్ ఎంత ఫెయిత్ఫుల్గా, ఎంత ఒబీడియంట్గా, ఎంత లవింగ్గా ఉంటుంది. ట్రైన్డ్ డాగ్ అయితే డిఓజి డాగ్, అమ్మవారు డిఓజిని రివర్స్ చేసి జిఓడి గాడ్గా మారుస్తారు. అదే నేను రాసిన పుస్తకం తాలూకా సారాంశం. కుక్కలంటే నాకు భయం, కుక్కలు చూస్తే పరిగెట్టేవాడు నేను చిన్నప్పుడు. అలాంటి నేను తెలియక శునకాల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఎందుకంటే మన మనసు స్వచ్ఛంగా ఉంటే శునకాలు మన దగ్గరికి వస్తాయన్న విషయం నేను తెలుసుకుని ఒక శునకాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాను. దాని పేరు భీమ్ అనమాట. చిన్న పిల్ల, అది పరిగెట్టేస్తూ ఉంటుంది, దాని హార్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని గుండె దగ్గర ఇంత ఫాస్ట్గా గుర్తేసుకుంటుందని నాకు గాబరా వచ్చేది. అప్పుడు దాన్ని పట్టుకుని కళ్ళు మూసుకుని నేను ధ్యానంలోకి వెళ్ళేవాడిని. ఓన్లీ పాజిటివ్ థాట్స్ ఆలోచిస్తుంటే దాని హార్ట్ రేట్ తగ్గిపోయేది ఆటోమేటిక్గా. అంటే ఎంత సింక్లో ఉంటాయో యానిమల్స్ మనతో అనేది నేను తెలుసుకున్నాను. ఆ సెంటర్ ఫర్ ఇమోషనల్ ఎడ్యుకేషన్ తరఫున ప్రచురించాము, ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. మన స్పెషల్ గెస్ట్ అయిన పెద్దింటి సూర్యనారాయణ మూర్తి గారు, ఆయన పంచాంగకర్త, అలాగే మహాకాల్ భైరవి డివోషనల్ ట్రస్ట్ ఫౌండర్, అలాగే అఘోరా అఖాడా పరిషత్ ఉజ్జయిన్కి ఆస్థాన సిద్ధాంతి. సో ట్రెడిషనల్ మిస్టిసిజం అనే ఒక కేటగిరీలో రాజాస్వామి అఘోరి వారికి మేము స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇవ్వడం జరుగుతోంది ఇవాళ. ఆయన పాకశాస్త్రం వాళ్ళ తల్లిగారి నుంచి నేర్చుకున్నారు చిన్నప్పుడు. చాలా మంది యువతకి మోటివేషన్. కోవిడ్ టైంలో గురువుగారు మీరు చాలా మందిని బతికించారు, మీ వీడియోలు చాలా మందిని బతికించారు. నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలానే సాత్విక వంటలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కులదైవం, ఆయన పౌరోహిత్యం చేస్తారు. అలాగే యూత్కి ఎంతో మోటివేషన్. మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అయినా యూట్యూబ్ వీడియోస్ అయినా చూస్తూ ఉంటే మీరు మాతోనే డైరెక్ట్గా మాట్లాడుతూనే కనిపించేస్తాను. నిజంగా ఆ కనెక్షన్ అనేది ఎంతో మందిని మీరు మోటివేట్ చేసి ఒక సన్మార్గంలోకి అందరూ నడిచేలా చేస్తూ, అందరిలోనూ ధైర్య సాహసాలు నింపుతూ, అందరినీ ఒక ఎథికల్ మార్గంలోకి తీసుకొచ్చిన మీకు స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇవ్వడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ప్రిన్సిపల్ గారిని నేను ఆహ్వానించి పళనిస్వామి వారికి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు ఆగకూడదు. చప్పట్లు దీపం లాంటిది ఎప్పుడు వెళ్తూ ఉండాలి. అలాగే తదుపరి గ్రహీత డాక్టర్ సందీప్ తాతా గారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీలో పిహెచ్డి పొందారు. ఆయన 600కి పైగా ప్రవచనాలు చేశారు. అలాగే 65 అష్టావధానాలు, 1 శతావధానం, అలాగే ఎన్నో రీసెర్చ్ ఆర్టికల్స్. నిజంగా సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని మిక్స్ చేసే వాళ్ళల్లో ఆయన
ఫస్ట్ స్థానంలో ఉంటారని నేను స్ట్రాంగ్గా విశ్వసిస్తున్నాను, స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అలాంటి సందీప్ తాతా గారికి, డాక్టర్ సందీప్ తాతా గారికి మన ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన తదుపరి గ్రహీత డాక్టర్ కేఎన్ఆర్ తేజస్వి గారు. ఈయన మాస్టర్ ఈకే గారి పరంపరలో ఈయన శిష్యరికం పొందారు. అలాగే ఐఐటి మెడ్రాస్లో ఎంఎస్సి ఫిజిక్స్ చేసి ఐర్లాండ్లో యూనివర్సిటీ ఆఫ్ డబ్లిన్లో క్వాంటమ్ ఫిజిక్స్లో పిహెచ్డి పట్టా పొంది, అలాగే ఎన్నో పుస్తకాలు మన ఉపనిషత్తులు వీటిలన్నింటినీ ముందుకు తీసుకొచ్చి యువతకి అర్థమయ్యే విధానంలో ముందుకు తీసుకొచ్చి మన ఉపనిషత్తుల్ని, అలాగే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ని ముందుకు తీసుకొచ్చిన తేజస్వి గారికి మా స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇస్తున్నాం. అంటే నేను స్పెషల్గా హార్ట్ఫుల్గా గురువర్యులు రాజస్వామి అఘోరి వారిని నిజంగా చాలా తక్కువ సమయంలో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు గట్కేశ్వర్ నుంచి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు స్వామి. నిజంగా మీకు, మీ బృందానికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా తక్కువ సమయంలో మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. నిజంగా మాకు చాలా 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 ఆనందంగా ఉంది. అందరూ నిజంగా గట్టిగా కరతాళ ధ్వనులతో స్వామి వారికి, వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేయండి. ఇప్పుడు మనం ముఖ్య ఘట్టానికి వచ్చాం. నేను లాస్ట్లో ఎందుకు పెట్టానంటే, నేను స్వామివారి ఫ్యాన్. నేను డైరెక్ట్గా చెప్తున్నాను స్వామి, నేను మీకు ఫ్యాన్. నేను మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూశాను. మనం ఎప్పుడైనా అంటే నా ఫ్రెండ్ నాకు ఒకటి చెప్పాడు, కాగితంబు నందు కలిగిన అక్షరాలు చదివినంత ధరణి చతురుడగున, అక్షరంబు ఎందు అర్థంబు నెరుగుచు చదివినట్టి వారే చతురుడగును. అంటే మనం జస్ట్ కాగితాల్లో ఉన్న అక్షరాలు చదివితే మనం క్లెవర్ అయిపోము. ఆ అక్షరాల్లో ఉన్న అర్థం మనం చదివి దాన్ని తెలుసుకోగలిగితే మనం క్లెవర్ అవుతాము అనే దానికి పూజ గురువులు శ్రీ 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 డాక్టర్ రాజేష్ నాథ్ గురువు గారు దానికి ఆదర్శం. నిజంగా ఆయన ప్రతి లెక్చర్లో ఆయన జస్ట్ ఆ సాధన ఒకటే చెప్పరు, ఆ సాధనలో ఉన్న అంతర్లీనమైన అర్థం అది ఎలాగైతే మనకు ఉపయోగపడుతుందో దాని సింబాలిక్ ఎసోటెరిక్ మీనింగ్. నిజంగా సనాతన ధర్మకి ఇప్పుడు కావాల్సింది ఎసోటెరిక్ సైన్స్, ఎసోటెరిక్ మీనింగ్, సింబాలిజం చెప్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కావాలి. ఎందుకంటే మనకి చాలా మంది, నేను అఘోరి గురువు గారిని పిలుద్దాం అనుకుంటున్నానంటే అమ్మో అఘోరియా అని భయపడుతున్నాను. అఘోరి అంటే ఘోరం లేనివారు రా బాబు. మన ప్రపంచం అంతా, మన సొసైటీ అంతా ఘోరంతో నిండిపోయింది. ఆ ఘోరాన్ని తొలగించడానికే వచ్చిన వారు అఘోరి అని అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఆ సింబాలిక్ మీనింగ్ తెలియదు, అసలు అఘోరి అనే పదానికి అర్థమే తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. నిజంగా స్వామివారు చాలా మందిని ఎన్లైటన్ చేసి, నిజంగా బోధి వృక్షం లాంటి వారు ఆయన నిజంగా ఆయన నీడలో ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఎన్లైటన్మెంట్ వస్తుంది. సో స్వామివారి గురించి చిన్న పరిచయం. పరమ పూజ్య గురువు గారు శ్రీ 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 డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరి గారు. ఆయన తంత్రశాస్త్రంలో ఫస్ట్ డాక్టరేట్ ఇన్ ద వరల్డ్, తంత్రశాస్త్రంలో ఫస్ట్ డాక్టరేట్ గ్రహీత. అలాగే అఖిల భారతీయ అఘోర అఖాడా ఉజ్జయినికి ఉపప్రముఖులు, ఇండిక్ ధర్మగురువు. ఆయన ఇసోటెరిక్ అండర్స్టాండింగ్ ని ముందుకు తీసుకెళ్ళి, అంటే మనం చేసే ప్రాక్టీసెస్ అయినా మన రిచువల్స్ అయినా దాంట్లో ఉన్న అంతర్లీనమైన అర్థాన్ని ముందుకు తీసుకెళ్తూ దాన్ని అందరికీ చెప్తూ తెలియజేస్తూ, నిజంగా ఇప్పుడు చాలా మంది యువత ఏంటంటే సాధనా మార్గంలోకి వద్దాం అనుకుంటున్నాము. అలాంటి యువతలో నేను చాలా మందితో డిస్కస్ చేసినప్పుడు మాకు రాజేష్ నాథ్ గారు ఇన్స్పిరేషన్, అఘోరి రాజేష్ నాథ్ గారు ఇన్స్పిరేషన్ ఎంతో మంది యువత నాకు చెప్పారు. అలాగే నేను ఆయన వీడియోస్ చూసినప్పుడు ఎంతో మోటివేట్ అయ్యాను. నిజంగా నాకు కూడా అఘోరి అవ్వాలనిపించింది, కానీ అది చాలా కష్టమైన సాధన.
అది మనం అనుకుంటాం ఏదో ఈజీగా అయిపోతుందని. కాదు, నిజంగా ఇందాక చెప్పారు కదా, ముళ్ళు మీద పడుకోవడం అనేది అది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఇంకా చాలా ఉన్నాయి. అదంతా మనం నిలబడగలిగితే అప్పుడు అఘోరి సాధనకి మనం అర్హులవుతాం. ఆ ఎలిజిబిలిటీ తెచ్చుకోవడమే చాలా కష్టం, దానికన్నా రాకెట్ సైన్స్ చదవడం ఈజీ. అలాంటి గురువర్యులకి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇవ్వాల్సిందిగా మన ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాం. जय हे जय हे जय हे जय 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 हे जय हे भारत माता की जय। सभाये नमः।